నువ్వేం కంగారు పడక్కని పడతాడు. ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మేయటం తప్ప నాకు ఇంకేవరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకా భయం పోవడానికి నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం ఎలా పోతుందండి? మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నావు? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నావు? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారనుకున్నావు? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టండి. చెవులో పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు, స్వప్న సుందరిని సొంతం చేసుకో. సితారం భ్రూయిని నాతం భ్రూయిని మంపీన తాతో ఏతం కవీదీదం భృప్రం భృప్రానిది తాళం కృవీనదీతం భృప్రానిదీదరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్న ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న సుందరి స్వప్న సుందరి స్వప్న మాయదారి వానగల్లు ఏడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, ఆడనో పట్టినదిరా. చమతకారి ప్రేమ ముళ్ళు ఏడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, ఆడనో గుచ్చినదిరా. గులినాయుడో గుగ్గందుకో దాదో తాకులో దంచిక్కుడే మల్ల మెల్లగా. లటుకు లటుకు లటకం చేసేద్దాం, పటుకు పటుకు పెట్టకం పెట్టేద్దాం, గుడి చెగుడు గగనం చూసేద్దాం సొగసరై. చిటుకు చిటుకు చిమ్ చిమ్ చీకట్లో హటుకు బుట్టుకు టంపెట్ మోగిద్దాం, నడుపు వయసు భరతం పట్టేద్దాం పదమరి. అయ్యో నీ కత్తెర చూపుల ఊపులో నీ అత్తరు పూసిన పైటలో పొంగెత్తిన ఆశలు తీరని గుణవతీ రంపం పంపం. చిటుకు చిటుకు చిమ్ చిమ్ చీకట్లో లటుకు లటుకు లటకం చేసేద్దాం, ఎగుడు దిగుడు గగనం చూసేద్దాం తగినతో. మామలు మామలు సయ్యా సై సై మామలు సయ్యా సై మరదలు సయ్యా సై మామలు సయ్యా సై మరదలు సయ్యా. రింగోల 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 హై హై రింగోల 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 హై హై మామలు సయ్యా సై మరదలు సయ్యా సై మామలు సయ్యా సై మరదలు సయ్యా. సై రింగోల 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 హై హై బెంగేల 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 హై హై. కాదనకో అది లేదనకో బులిపించు నన్ను భామా. కాదనను అది లేదనను విడలేదు చిక్కు మామ. వెన్నెలలో విరిసిన మల్లెలలో వెన్నెలలో విరిసిన మల్లెలలో మొక్కగని మోవిగని మోజు పడిన వేళలో రమ్మనకోయ్ అది ఇమ్మనకోయ్ వచ్చొచ్చు నాటు ప్రేమ. కాదనకో అది లేదనకో ఒలిపించు నన్ను భామా. ఈ పూటకి నేనే మేస్తిరి, అతికిస్తా లవ్ పాలస్తిరి.
ఈ పూటకి నేనే మేస్తిరి అతికిస్తాను పాలస్తిరి ప్రేమ గీమ తెలియని వాళ్ళకి ఖబర్దారు నేనే నేనే జమాజం జటాక జటాక జా. నేనే ముఠా మేస్త్రి, నేనే ముఠా మేస్త్రి. థ్యాంక్ యూ సార్. వా, నా స్వప్న సుందరి అనుకున్నానే. నా స్వప్న సుందరి ఎక్కడా? స్వప్న, వీడు మగం మండిపోను. స్వప్న సుందరాడు మళ్ళా ఇలా నీ పని చెప్తాను. స్వప్న సుందరి, స్వప్న సుందరి. నా చెవు చూసావా? చెవిలో పువ్వు చూసావా? ఆ నువ్వు నీ చెవు ఆ. ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ గుండె చల్లు మనిపిస్తుందా? నేనే అతికించాను. జీవితంలోనే కాదు, ఫోటోలో కూడా నీ పక్కన నిలబడటం నాకు అసహ్యం. అసలు ఆ ఫోటో ఎందుకు తెచ్చావు, ఎందుకు తగిలించావు? నీకు పెళ్ళయిందని, ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకు తెలియచేయడం కోసం. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అవును, చాలా కరెక్ట్. నేను నిలువెత్త అసూయని. నాది అనుకున్న దాన్ని మరొక నేడు కూడా పండివను, నాది కాదనుకున్న దాన్ని సుఖపడనివను. అయ్యయ్యో, తడిపేసావు కదరా వెదవా. ఆరుదిక్కులను కొంప ఇలాగే ఉంటుంది. బాసు, నీ లుంగి ఏమైనా ఉందా? లుంగి లేదు, లంగా లేదు. ఎవతవే నువ్వు? పిల్లాడి దింపు. అబ్బా, పిల్లాడిని దింపాలా? అడగడానికి నువ్వెవరు? పిల్లాడికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను. స్నానం చేస్తుందట స్నానం. ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలున్నారు, అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం. అబ్బే, ఎందుకెళ్తావు? ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు. నోర్మోయ్ రాణి, వీడికి స్నానం చేయించు. ఎలా ఉంది ఫోటో? ఏమిటేది ఫోటో? చోటు ఖాళీగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను. నా బాస్ అంటే నాకు చచ్చి అంత ఇష్టం తెలుసా. ఎలాగో జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కదా అని ముందుగా ఫోటోలో సెటిల్ అయ్యారు. బాగుంది కదా? నిన్ను రామకృష్ణ, రామకృష్ణ, నిన్ను జనాభా లెక్కల్లో చేర్చుకుంటారట. ఎక్కడయ్యా? ఏమిటి? ఏం లేదమ్మా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అది. మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరం, రామకృష్ణ, అమూల్య. అంటే మీరు ఆయన భార్య? అవును, మాజీ భార్య. మాజీ అంటే? పూర్వాశ్రమంలో భార్య, ఇప్పుడు నేను ఆయన భార్యని. అదేంటి, ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య? తప్పే ఉందండి జనాభా గారు. పక్కింటి సూర్యనారాయణ గారికి 2 భార్యలు, ఎదురింటి పరంధామ గారికి 3, 2 అఫీషియల్, 1 అఫీషియల్. ఎవరికి ఎంతమంది అయినా ఉండనండి, కానీ ఈ అమ్మాయి పెళ్లి కాని పిల్లలా ఉంది. తప్పే ఉందండి. పెళ్లి కాకపోతేనేంటి, పిల్లాడు ఉన్నాడు కదా. వాట్? పెళ్లి కాకుండా తల్లా? మ్మ్, ఏమ్మా, ఈ పిల్లాడు నీ బిడ్డ? అవును, సిగ్గు లేకపోతే సరే, వాడు నా బిడ్డ. అదేంటమ్మా, ఇంతసేపు మొగుడు కోసం దెబ్బలాడుకున్నారు, ఓకే, కానీ ఇప్పుడు పిల్లాడి కోసం కూడానా? అదో సరదాలండి. ఊళ్ళో ఎవరినన్నా అడగండి, ఈ పిల్లాడి తల్లి ఎవరో చెప్తారు. కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరిని అడగటం ఏంటి? నేను చెప్తున్నాను, రాసుకోండి, వాడు నా బిడ్డే. అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి? కుర్రాన్ని అడిగితే పోలే. వాడికి నోరు లేదు కదండి. ఆ దీనికి నోరు ఎందుకండి? కుర్రాన్ని ఇలా ఇవ్వమ్మా, అక్కడ కూర్చోబెడితే తల్లి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అంతే. నువ్వు ఇదేదో తప్పుకోమా. బాగానే ఉంది. అది నీ తల్లి శ్రీ ఎవరో తెలుసుకుని వెళ్ళరా కొడుక. అర్థమైందా? నామనమడే అచ్చుకొచ్చులు పదమ్మా. భలేదానివమ్మా, పక్క వాళ్ళ పిల్లలు, పక్క వాళ్ళ మొగుళ్ళు నీకు కావాలంటే ఎలా? కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలు కను. లెక్క తేలేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. తల్లి పోస్ట్ గోవింద, ఇక పెళ్ళం పోస్ట్ ఏమవుతుందో ఏమో. గోవిందా గోవిందా. అయ్యగారు, అయ్యగారు, కారులో అమ్మాయి గారు వెయిటింగ్. కమింగ్ కమింగ్. కమ్మి కమ్మి గట్ట ఎవతది? ఆవిడ నా పై ఆఫీసర్. ఆవిడెవరన్నది నీకనవసరం. పైగా ఆఫీసర్కి ఉద్యోగికి మధ్య 1,00,000 ఉంటాయి. అర్థమైందా? ఉంటే ఉంటే పిల్లి గుడ్డిదైతే ఎన్ని పిల్లి మొగ్లైనా వేస్తుంది. సంబంధం లేదట. అక్కడ నేనేదో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నట్టు. అసలు
త్వరగా పద బస్సు, టైం అవుతుంది. హాయ్ హాయ్. సారీ ఐఎమ్ లేట్ నో ప్రాబ్లం. కమ్ సీ యు బస్సు తొందరగా వచ్చేయ్. బాయ్. సిగ్గు లేకపోతే సరే. చిచి. హాయ్ నిన్ను. హాయ్ అట హాయ్. సేమ్ పంది మొహం వేసుకుని. ఇదిగా పెరుమాళ్ళు, నీ పేరేంటయ్యా? చిట్టండి. అది సరే, ఆ చెట్టు అంత డ్రైవర్ నువ్వు ఉండగా ఆవిడ డ్రైవ్ చేసుకెళ్తుంది ఏంటయ్యా? అది వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేండి. చెప్పాయి. ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను డ్రైవ్ చేస్తానండి. మరి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఎవరండి పెళ్ళాన్ని వదిలేసిన గుమ్మడి పండ్లాంటి మగాడు ఉన్నప్పుడు ఆఫీసర్ అయినా ఆడదా ఆఫీస్కి వెళ్తుంటండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ గదిలో పడక గదిగా మార్చేసిన అంతే కదండి. ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్ ఒక తను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. You idiot!